ఆ రోజు నదిలో అందరినీ తోసి చంపామనుకున్నాం, కానీ రాజ్యలక్ష్మి బిడ్డ బతికి బయటపడి పెద్దదై ఇప్పుడు మన పీకల మీద వచ్చి పడింది. మళ్ళా ఎలా తెలుసుకున్నావు? ముమ్మూర్తులా వాళ్ళ అమ్మ పోలికి బంధించి ఉంచిన. నీకిట అనుమానం ఉంటే వచ్చి చూసుకో. మళ్ళా మీ అమ్మ నాన్న ఎవరు? నాకేం గుర్తులేదు. నా చిన్నతనంలో గోదావరి ఒడ్డున పడి ఉంటే ఎవరో తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేర్పించారట, అంతే నాకు తెలుసు. కనీసం నిన్ను చేర్చిన వారైనా నీకు తెలుసా? అది కూడా నాకు తెలీదు. ఎప్పుడు నన్ను చూడటానికి కూడా ఎవరూ రాలేదు. నా మాట నమ్మండి బాబుగారు. దిక్కులేని దాన్ని, ఇప్పటికే అన్ని విధాలా మోసపోయిన దాన్ని, మీ బిడ్డలాంటి దాన్ని. ఈ పచ్చికందు ముఖం చూసేనా నన్ను వదిలేండి బాబుగారు. లేమ్మలే, దిక్కులేని దానివన్నావుగా, మేమే నీకు ఏదో ఒక దారి చూపిస్తాం. ధైర్యంగా ఉండు.